ఎటువంటి క్లారిటీ ఇస్తారు? ఇక్కడ మీరు ఒక విషయం చూడాలి మేడం. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా రాష్ట్రం అప్పుల వైపే వెళ్తుంది, కానీ ఎక్కడ కూడా సంపద అన్నది రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏర్పడినటువంటి పరిస్థితి లేదు. ప్రతిసారి కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రాష్ట్ర ఆదాయం పెరగకుండా అప్పులు మాత్రమే పెరిగిపోతూ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారినా కూడా ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో అప్పులోకి ఎక్కువ రాష్ట్రం చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి. మొదట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా 3 లక్షల కోట్లకు పైచిలకు అప్పుడు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే రాష్ట్రం పైన చాలా అప్పు భారం, అంటే రాష్ట్ర అప్పు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన అప్పు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేంత వరకు కూడా ఆర్థిక భారాన్ని మోయడానికన్నా ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మొగ్గు చూపితే బాగుంటుందనేటువంటి ఉద్దేశం తప్ప ఇక్కడ ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు లేదంటే రాజకీయ ప్రయోజనాల్లో చూడడం లేదు. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి అమరావతి రాజధానికి వ్యతిరేకం కానే కాదు, కేవలం రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి వేల కోట్ల అవినీతికి మాత్రమే మేము వ్యతిరేకమని పూర్తి ఆధారాలతో సహా స్పష్టం చేయడం జరుగుతుంది. చాలా వరకు కూడా ఆధారాలు చూపించాం. మీరు చూస్తే ఏదైతే కిలోమీటర్ రోడ్డుకి సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి వారధి ఫ్లైఓవర్ కలిపే రోడ్డుకి 180 కోట్ల రూపాయల ఖర్చు చూపిస్తున్నారు. అంటే జాతీయ రహదారి వేయడానికే కేంద్ర ప్రభుత్వ ఖర్చుల ప్రకారం 23 కోట్లు. 23 కోట్ల నుంచి 180 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చిందంటే ఇందులో ఎంత మేర అవినీతి. మరోవైపు సాధారణ రోడ్లకి హైవే ఇక్కడ రాజధాని రోడ్లలో వేయడానికి 53 కోట్ల రూపాయలు మరి కిలోమీటర్. 23 కోట్ల రూపాయలు వ్యయమయ్యే జాతీయ రహదారులకి కేంద్ర ప్రభుత్వ లెక్కలనే దాటి ఈరోజు 180 కోట్లు 53 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. బిల్డింగ్ అద్దాలకి ఎలివేషన్ ఖర్చులకి 2500 కోట్లు, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ లాంటి 2300 కోట్లు, డిజైనింగ్ కి 100 కోట్లు. మేడం ఇక్కడ పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతుందన్నది మొదటి నుంచి మేము పూర్తి ఆధారాలతో సమర్పిస్తున్నాం. మరోవైపు చదరపు అడుగుకి జాతీయ నేషనల్ ఎక్కడైనా కూడా మెట్రోపాలిటన్ సిటీల్లో మీరు చూస్తే ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో కూడా దాదాపు 5500 రూపాయలకు మించి లేదు చదరపు అడుగుకి ఖర్చు నిర్మాణ వ్యయం. మరి ఈరోజు రాజధానిలో 20,000 రూపాయలు దాటిపోతుంది.